ఏపీ ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ప్రచారం చేసుకుని హడావుడి చేస్తున్న పురుషోత్తానికి హైకోర్టు డివిజనల్ బెంచ్ చెక్ పెట్టింది. ఎటువంటి అర్హత లేకున్నా గత వైసీపీ ప్రభుత్వంలో ఆయనగానే అధ్యక్షుడిగా ప్రకటించుకున్నారు. దీనిపై క్రీడా సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేసిన ఆనాటి వైసీపీ పెద్దల సహకారంతో పెత్తనం చేశారు. ఈ వ్యవహారంపై క్రీడా సంఘాల ప్రతినిధులు హైకోర్టుకు వెళ్లడం పురుషోత్తంకు ఒలింపిక్ అసోసియేషన్తో సంబంధం లేదని, అతను అధ్యక్షుడిగా కొనసాగే అర్హత లేదని తీర్పిచ్చింది. దీంతో క్రీడా సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. దీనికి సంబంధించి మరింత సమాచారం మా విజయవాడ ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, ఏపీ ఒలింపిక్ అసోసియేషన్ వివాదానికి సంబంధించి ఈరోజు హైకోర్టు డివిజనల్ బెంచ్ సంచలనం తీర్పిచ్చింది. ముఖ్యంగా గత కొంతకాలంగా ఆ ఏపీ ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ప్రచారం చేసుకున్న పురుషోత్తం ఎన్నిక చెల్లదు, అతనికి ఎటువంటి సంబంధం లేదంటూ డివిజనల్ బెంచ్ ఇచ్చిన తీర్పై పలు క్రీడా సంఘాలు అలాగే కబడ్డీ అసోసియేషన్ సెక్రటరీ ఈ పిటిషన్దారుడు శ్రీకాంత్ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. అసలు ఈ ఒలింపిక్ సంబంధించి వివాదం ఏంటి, కోర్టు ఎందుకు జోక్యం చేసుకోవాల్సిన అంశాలపై మనతో పాటు శ్రీకాంత్ గారు ఉన్నారు. ఎప్పటి ఒలింపిక్ అసోసియేషన్ వివాదం ఎప్పటి నుంచో నడుస్తుంది, పురుషోత్తం ఎప్పటి నుంచో తానుగా ప్రచారం చేసుకున్న పరిస్థితి. ఈరోజు కోర్టులో ఏమైనా పిటిషన్ దాఖలు చేస్తారు, ఏమైనా తీర్పు వచ్చు? ముందుగా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి వారికి మా ఆల్ అసోసియేషన్స్ తరఫున ధన్యవాదాలు తెలుపుకున్నాం, క్రీడాకారుల తరఫున కూడా. ఎందుకంటే గత 10-12 సంవత్సరాల నుంచి ఈ ఆంధ్రప్రదేశ్కి పట్టిన చేడ ఒలింపిక్ అసోసియేషన్ గొడవ. ఎందుకంటే 2 సంఘాలుగా విడిపోయి ప్రతి నేషనల్ గేమ్స్కి మేము అంటూ క్రీడాకారులను తప్పుదోవ పట్టించడం, వాళ్ళకి గవర్నమెంట్ నుంచి రావాల్సిన బెనిఫిట్స్ రాకుండా చేయడంలో వీళ్ళు కీలక పాత్ర పోషించారు. దానికి సంబంధించి ఆర్కే పురుషోత్తం తనకు తానుగా ప్రెసిడెంట్గా ప్రూవ్ చేసుకోవడం కోసం అని చెప్పి ఒక తప్పుడు పిటిషన్ని హైకోర్టు సింగిల్ బెంచ్ ముందు మూవ్ చేయడం జరిగింది. మొన్న 24 తారీఖున అతను ఒక ఆర్డర్ పొందారు. ఆర్డర్ని సవాల్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ కబడ్డీ అసోసియేషన్, అథ్లెటిక్స్ అసోసియేషన్, జూడో అసోసియేషన్, ఆర్చరీ అందరం కూడా డివిజన్ బెంచ్ని ఆశ్రయించడం జరిగింది. డివిజన్ బెంచ్ ప్రధాన న్యాయమూర్తి వాదనలు విన్న తర్వాత అతను ఎన్నిక చెల్లదు, అతను ఏ విధంగా ఎన్నికయ్యారో కూడా దీని మీద అతనికి ఆ పిటిషన్ మళ్ళీ ఓపెన్ చేసి అతన్ని నిరూపించుకోవాలని తెలియజేయడం జరిగింది. ఏ రోజు కూడా ఏ క్రీడాకారుల గురించి కూడా అతను స్పోర్ట్స్ అథారిటీని ఆశ్రయించాల. మేమందరికీ కూడా TADL కానించి కిట్లు కానించి ట్రావెలింగ్ అలవెన్స్ మొత్తం కూడా నేషనల్ గేమ్స్కి స్పోర్ట్స్ అథారిటీ ఆంధ్రప్రదేశ్ చైర్మన్ గారు అలాగే MD గారు, స్పోర్ట్స్ మినిస్టర్ గారు దగ్గరుండి అందరి క్రీడాకారులను చూసుకోవడం జరుగుతుంది. ఈ తప్పుడు ప్రచారం చేస్తూ అతను అందరినీ మభ్యపెట్టడం జరిగింది. ఈ రోజుతో అది ముగింపు పలికినందుకు అందరం కూడా హర్షం వ్యక్తం చేస్తున్నాం. పురుషోత్తం అనే వ్యక్తికి సంబంధించి ఒలింపిక్ సంబంధం లేదని చెప్తున్నారు మీరు. ఇప్పుడు ఒలింపిక్ అసోసియేషన్కి సంబంధించి ఫర్దర్గా ఎటువంటి ప్రొసీడింగ్స్ అయ్యే అవకాశం ఉంది? అధ్యక్షుడిగా ఎలా ఎన్నిక జరిగే అవకాశం? మేము కూడా ఒకటే డిమాండ్ చేస్తున్నాం, అందరు క్రీడా సంఘాలన్నీ కూడా ఎన్నుకుంటేనే ఒలింపిక్ అసోసియేషన్ సంఘం అవుతుంది. అతను చూడండి, ఈరోజు రెజ్లింగ్ అసోసియేషన్ అంటారు, రెజ్లింగ్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా మాణిక్యాలరావు గారు ఉన్నారు, అలాగే సెక్రటరీగా వెంకటరమణ గారు ఉన్నారు, ట్రెజరర్గా కృష్ణమూర్తి గారు ఉన్నారు. కానీ ఇతను ఏం చెప్తున్నాడు, నేను రెజ్లింగ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అని చెప్పి నామినేషన్ దాఖలు చేస్తాడు. అలాగే ఒక గుర్తింపు లేని సంఘాలు ఉంటాయి, తప్పుడు సంఘాలతో అతనే ప్రెసిడెంట్కి ఎన్నికైనని ప్రకటించుకోవడం జరిగింది. అన్ని క్రీడా గుర్తింపున్న సంఘాలన్నీ కూడా ఒక ఏకతాటి మీదకి వచ్చి ఒక ఒలింపిక్ అసోసియేషన్ ఎన్నుకుని దాన్ని స్పోర్ట్స్ అథారిటీని అలాగే ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ అబ్జర్వర్గా రమ్మని చెప్పి రాయడం జరుగుతుంది. తర్వాత వారి సమక్షంలో ఎన్నికైన సంఘానికే ఆంధ్రప్రదేశ్ ఒలింపిక్ అసోసియేషన్గా గుర్తింపు పొందుతుంది. ఇది ముఖ్యంగా చూస్తున్నాము. ఆంధ్రప్రదేశ్ ఒలింపిక్ అసోసియేషన్కి సంబంధించి ఎప్పటి నుంచి కూడా వివాదం నడుస్తుంది. గత ప్రభుత్వంలో ఇష్టానుసారంగా ఎవరికి వారు స్వీయంగా అధ్యక్షుడిగా ప్రకటించుకున్న నేపథ్యంలో హైకోర్టు జోక్యం చేసుకోవాల్సిన పరిస్థితి. హైకోర్టులో శ్రీకాంత్ చేసిన పిటిషన్పై డివిజన్ బెంచ్ కూడా ఈరోజు తీర్పిచ్చింది. ఆ నియమ నిబంధనలకు లోబడి అధ్యక్షుడిని ఎన్నుకునే విధంగా చర్యలు తీసుకోవాలని కూడా శ్రీకాంత్తో పాటు వివిధ క్రీడా సంఘాలు ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాయి. వీడియో స్టోమాతో వరప్రసాద్, ఎబ్రాన్ జ్యోతి.